హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. నా చేతిలో ఉన్న పక్షి మీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. దీని పేరు వచ్చేసి పిచ్చుక. ఈ పిచ్చుక అంటే చాలా మందికి చాలా ఎమోషన్ అనమాట. 2015 బిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ పిచ్చుక అనేది తెలుసు. అలానే ఈ పిచ్చుక గూళ్ళు ఉండేవి. మా చిన్నప్పుడైతే మంచిగా ఆడుకునే వాళ్ళము, చెట్లకు వేలాడుతూ. అలానే ఇళ్లలోనే ఎక్కువగా గూళ్ళు పెట్టుకుని కూడా ఇవి ఉండేవి అనమాట. ఆ పిచ్చుక గూళ్ళు అంటే మాకు చాలా ఇష్టం. ఇంటి తెచ్చుకుని కూడా ఎక్కడైనా చెట్టు పడిపోయినా, లేదంటే ఏమన్నా తుఫాను ఇవన్నీ వస్తాయి కదా, గాలివన, ఆ సమయంలో మాత్రం బాగా దొరికేవి. పాపం ఆ వాటికి గూడిపోయేది. కాకపోతే అదొక మాకు తెలియదు కదా, ఆ టైంలో మేము ఆ పిచ్చి గూళ్ళన్నీ కూడా తెచ్చుకుని మంచిగా ఆడుకునే వాళ్ళము. ఈ పిచ్చుక అనేది మాకు ఒక ఎమోషన్. వాటి గూడు అనేది మాకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఉదయాన్నే మన ఇంటి కిటికీల వద్ద ఇళ్ల పెరట్లో చిపచిపామంటూ చేసే కిలకిలా రావాలు మనందరికీ సుపరిచితమే. మన బాల్యంలో ఇంటి ముంగట తిరిగిన ఆ బుజ్జి పిచ్చుకలే పక్షులే ఈ పిచ్చుకలు. కానీ గత 2 శతాబ్దాలుగా మన ఇళ్లల్లో, పట్టణాల్లో ఇవి దాదాపు మాయమైపోయాయి. అసలు పిచ్చుకలు చరిత్ర ఏంటి? మనుషులకు అంత దగ్గరగా ఉండే ఈ పిచ్చుకలు ఉన్నట్టుండి ఎందుకు అంతరించిపోతున్నాయి తెలుసుకుందాం రండి. మానవ సంబంధం అంటే పిచ్చుకలకు కేవలం అడవుల్లో బతికే పక్షులు మాత్రమే కాదు, శతాబ్దాలుగా అవి మానవ నివాసాల మధ్య జీవించడం అలవాటు చేసేసుకున్నాయి. అలానే ఇవి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఎక్కువగా నివసిస్తాయి అన్నమాట. అలానే ఇవి మన సంస్కృత భాగంలో పెంకుటిల్లు, తాటేకిళ్ళు ఉన్న రోజుల్లో కప్పుల కింద, దూలాల మధ్య గూళ్ళు పెట్టుకుని ఇళ్లలో ఒక సభ్యుడిలా మిగిలిపోయేవి. అలానే ఊళ్ళల్లో ధాన్యాలు నూర్పిడి చేస్తారు కదా. అంటే మనకి ధాన్యాలు పండిస్తూ ఉంటాము. ఆ ధాన్యాలను నూర్పిడి చేస్తారంటే పంట చేతికొచ్చే సమయంలో ఇవి ఆ గింజలు తింటూ అలానే జీవించేవి అనమాట. అసలు ఈ పిచ్చుకలు ఎందుకు అంతరించిపోతున్నాయి? పిచ్చుకలు కనుమరుగవడానికి ప్రధానంగా మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులే కారణం. అంటే కాంక్రీట్ భవనాలు అండ్ ఇల్లు నిర్మాణంలో మార్పులు రావడం అనమాట. పూర్వం పెంకుటిల్లు అండ్ పంటికిళ్ళు, కప్పులు అండ్ గడ్డిళ్ళు ఉండేవి కదా. సందులు పిచ్చుకలకు సంరక్షణగా గూడు పెట్టుకోవడానికి వీలుగా ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని అద్దాల మేడలు అండ్ కాంక్రీట్ అపార్ట్మెంట్లు కావడంతో వాటికి నివాస స్థలాలు కరువయ్యాయి. అలానే ఆహార కొరతలు. పూర్వం పళ్ళుల్లో ఎండబెట్టిన ధాన్యం అండ్ పెరట పెంపకంలో ఉండేవి కదా. అంటే పెరటి పెంపకం అంటే చాలా వరకు ఇంటి దగ్గరే మనకి ధాన్యం కానీ అవన్నీ కూడా వేసేవాళ్ళు అనమాట. కానీ ప్రస్తుతము ప్యాకేజ్ ఫుడ్ కల్చర్ రావడం వలన అలాగే పంటల్లో విపరీతంగా క్రిమి సంహారక మందులు, అంటే మనకి పొలాల్లో ఇప్పుడు ఎక్కువగా పెస్టిసైడ్స్ వేసేయడం వల్ల పిచ్చుకలు పిల్లలకు కావాల్సిన చిన్న చిన్న పురుగులు అండ్ పురుగుల గుడ్లు దొరకడం లేదు. సో వాటికి ఆహార కొరత ఎక్కువైపోయి సో అలాగ కూడా అంతరించిపోయాయి. అలానే సెల్ టవర్ల రేడియేషన్, మొబైల్ టవర్ల నుంచి వచ్చే విద్యుత్ అయస్కాంత తరంగాలు పిచ్చుకల నిర్దశ వ్యవస్థపై, గుడ్లు ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సో వీటి ఇది ఉంటుంది కదా, వాటి జనరేషన్ మీద ఇవైతే తీవ్రంగా దెబ్బతీసాయని చెప్పొచ్చు. అలానే వాయు, ఇంధన కాలుష్యం, వాహనాల వినియోగం పెరగడం వల్ల విడుదలయ్యే కాలుష్యం పిచ్చుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అలానే పెరుగుతున్న ఇతర పక్షుల పోటీ, పావురాలు, కాకులు వంటివి వేగంగా పెరగడం వల్ల ఇవేమో చిన్నగా ఉంటాయి కదా, ఇవేమో చిన్నగా ఉండటం మూలంగా వాటికి ఆహారంగా మారిపోయి అండ్ గోళ్ళ వేటలో పోటీ ఎక్కువైపోయి కూడా ఇవి అంతరించిపోయాయి అన్నమాట. వీటి పరిష్కారం అండ్ మన బాధ్యత. ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాము. సో ఆ రోజు మాత్రం నిజంగా ఆ ఒక్కరోజు ఈ పిచ్చుక దినోత్సవం రోజు అయినా సరే మనం ఆ పిచ్చుకల్ని, ఆ గూడల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ బుజ్జి పక్షులను మళ్ళీ మన ఇళ్లకు రప్పించడానికి మనం చిన్న పనులు చేయవచ్చు. అదేంటంటే ఇంటి బాల్కనీలో లేదా పెరట్లో గింజలు, సజ్జలు, వరి గింజలు
వాటిని పెంచవచ్చు. సో వాటిని పెంచడం వల్ల అవి తినడానికి ఆటోమేటిక్గా కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి. సో మన సైడ్ మనకి ఇంకా మళ్ళీ మనకు దొరుకుతున్నాయి అని చెప్పేసి అవి మన సైడ్ వచ్చే అవకాశం ఉంది. అలానే వేసవిలో ఒక చిన్న పాత్రలో తాగడానికి నీళ్లు పెట్టడం, అలానే కృత్రిమ పక్షి గూళ్ళను అంటే మనం చిన్న చిన్న బర్డ్స్ ఉండటానికి చిన్న చిన్న పక్షి గూళ్ళు ఉంటాయి కదా, వాటిని మనము ఇంటి వద్ద చక్కగా ఏర్పాటు చేసి వాటిని మనము వేలాడదీయొచ్చు అనమాట. అలానే పిచ్చుకలు కేవలం అందమైన పక్షులు మాత్రమే కావు, అవి పర్యావరణ సమతుల్యతకు సూచనలు. అంటే భావితరాలకు పిచ్చుకను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా బ్రతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. సో మనందరం కూడా బాధ్యత కలిగి ఉందాము ఈ పిచ్చుకలు లేదంటే ఏ పక్షులైనా సరే. ఎందుకంటే వాటి నుంచి మనకి ఏదో ఒక సైన్స్, ఏదో ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మనందరం కూడా దయచేసి వేసవి అనే కాదు, చిన్న చిన్న వాటర్ మన ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లో ఒక చిన్న చిన్న బౌల్స్ పెట్టడం, వాటిలో కొంచెం వాటర్ వేయడం, అలానే మన ఇంటి దగ్గర ధాన్యాలు ఉంటాయి కదా, విత్తనాలు, అట్లీస్ట్ బియ్యమైనా ఉంటాయి కదా ఇట్లు, లేదంటే మనం వండుకోక మిగిలిపోయిన రైస్ కానీ ఏదో ఒకటి మనము అవి వేస్ట్గా మనము కవర్లో కట్టేసి పడేయకుండా ఒక చిన్న చిన్న బౌల్స్ పెట్టి వాటిలో వేస్తే కనుక వాటికి ఆహారము దొరుకుతుంది, అలానే నీళ్ళు దొరుకుతాయి. సో అందరూ కూడా దయచేసి పక్షులకి మనము ఇద్దాం. ఎందుకంటే మన మూలంగానే మనము కల్పించిన ఈ వాతావరణ మార్పులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, అలానే మనము వాడే ఈ ఫోన్ల రేడియేషన్ వల్ల కానీ అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో దాని మూలంగానే మనకి ఇన్ని వ్యాధులు, ఇన్ని మనము ఫేస్ చేయాల్సిన ఇది కూడా వచ్చిందని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే ఇన్ని రోగాలు, ఇన్ని జబ్బులు నిజంగా ఒకప్పుడు అస్సలు ఉండేవి కాదు. కానీ ఈ ప్రస్తుత కాలంలో చూస్తుంటే నిజంగా ఎన్నో రోగాలు, అసలు రోగం లేని మనిషే లేరు అనిపిస్తుంది. నిజంగా ఇవటి అన్నిటికి కూడా ఈ పక్షులే కారణమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పక్షులు ఉన్నప్పుడు మనకి హాని కల్పించే ఏ కీటకాన్నైనా సరే ఇవి ఆహారంగా తీసుకుని అవి మనల్ని రక్షిస్తూ ఉండేవి కదా. సో మనమైతే ఈ రోజున మనం వీటిని అన్నిటిని కోల్పోవడం వల్ల మనం ఇన్ని రోగాలు మనంతటికి మనము కొని తెచ్చుకుంటున్నామేమో అనిపిస్తుంది. సో దయచేసి అందరూ కూడా మీరు వాటికి ఆహారాన్ని, నీటిని అవి ఉండటానికి కొంచెం కొంచెం చిన్న చిన్న గూళ్ళు కూడా తయారు చేసి మనము పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కొంచెము కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మా ఇంటికైతే ఈ బుడ్డి పక్షి వచ్చింది. పాపం దారి తప్పిపోయి ఇదేంటంటే మా ఇల్లు కింద, అంటే పైన ఒక స్టేర్ ఉంటుంది కదా, మేము కింద ఉంటాం కదా, ఈ కింద ఏంటంటే నార్మల్గా పైనుంచి ఓపెన్ ఉండదు, చిన్న చిన్నగా అంటే ఎండ రావడానికి అని చెప్పేసి చిన్న చిన్న ఇది ఇస్తాడనమాట. కొంచెము ఎండ, వర్షం అవన్నీ పడటానికి ఇవి డ్యూప్లెక్స్ హౌస్ కాబట్టి. సో అందులో నుంచి అంటే ఏంటంటే కొంచెం అవి అటు ఇటు తిరుగుతూ ఉండగా ఆ హోల్లో నుంచి పాపం కిందకు వచ్చేసింది కానీ పాపం అది వెనక్కి వెళ్ళలేకపోయింది. సో ఇంక నేనైతే దాన్ని తీసుకుని పాపం పైకి వెళ్తుందేమో అని చెప్పేసి చూశాను, వెళ్ళలేదు. దానికి ఆహారం పెట్టినా కూడా పాపం పెట్టినా అది వెళ్ళలేదు, అదేమో తినట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి బయట పెట్టేశాను. పాపం అది వచ్చింది, అది వచ్చి పాపం వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పాపం ఫుడ్ పెడుతూ ఉన్నాయి, తింటూ ఉంది. తర్వాత రోజు ఇంకా నైట్ అంతా కూడా ఇక్కడే ఉంది పాపం, దాన్ని అక్కడ అలానే పెట్టాను. ఇంకా ఎందుకంటే నేను లోపల పెట్టడానికి ఏంటంటే దానికి ఏమైనా చీమలు కానీ లేదంటే పిల్లి కానీ ఏదో ఒకటి వచ్చి తీసుకెళ్ళిపోతానని భయంతో నేనైతే కిటికీలో అలా పెట్టేసి ఉంచాను. ఇంకా మార్నింగ్ లేసి ఇలా కాదులే అని చెప్పేసి నేను కొంచెం దాన్ని పైకి ఇలా ఎగిరేస్తూ ఉన్నాను. దాన్ని ఎగురుతూ ఉంటే ఇంకా నేను పైకి ఇట్లా ఎగిరేసి బట్టి అది పాపం వెళ్ళి అక్కడ నుంచుంది. ఇంకా పైకి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా అవి కూడా వచ్చాయి, ఇంకా మిగతా పక్షులు వచ్చాయి. ఇంకా దాన్ని చూసేసి ఇంకా వెంటనే వెళ్ళిపోయింది. రియల్లీ ఇంకైతే సేఫ్ అనమాట, అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే దాన్ని పంపించేశాను. నిజంగా వన్ డే మొత్తం నాతో ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.